మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో కల్తీ జరిగిన విషయం మీద ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ తీవ్ర మనోభావాలను వ్యక్తం చేస్తున్నారు. అలాగే శ్రీవారి మీద ఉన్నటువంటి భక్తి విశ్వాసాలతో ముడిపడి ఉన్నటువంటి లడ్డు ప్రసాదాల్లో కల్తీ నెయ్యి జరగడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇవాళ సాధువులందరూ కూడా ఈవోను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ప్రధానంగా దీనికి కారకులైన వారి మీద చర్యలు చేపట్టాలన్నారు. అది ఎవరెవరి మీద కంప్లైంట్ చేశారో ఏమనేది స్వామిని అడిగి స్వామి నమస్తే. ఇవాళ మీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెయ్యి విషయం జరుగుతూ ఉంది. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఎవరికి ఇవాళ ఏమని కంప్లైంట్ చేస్తారు? ఏం స్వామి? మన ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా తిరుమల పైన చాలా హిందువుల పక్షాన్ని నిలబడి చాలా గొప్ప కథనాలు ప్రచురించారు. గతంలో విశాఖ శారదాపీఠం తాలూకా అక్రమ కట్టడాలపైన మన ఆర్టీవీలో చాలా ప్రత్యేక కథనాలు ఇచ్చారు. మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా తిరుమల క్షేత్రంలో ఎంతవరకు వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు గడిచాయి. ఇంత ఆందోళన ఎప్పుడూ లేదు. మహమ్మదీయులు దండయాత్రలు చేసినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని కాపాడుకున్నాం. కానీ ప్రపంచవ్యాప్తంగా అందరూ బాధపడుతున్నారు. అది ప్రతి హిందువు గుండెలు పగిలిపోతున్నాయి. ఏమిటి అన్యాయం, ఏమిటి ఆక్రందనలు, ఇంతటి ఘోరమా, ఇంతటి అపచారమా? వెంకటేశ్వర స్వామికి ఇంతటి అపచారాన్ని గుడి కట్టడమా? ఇంతటి పాపానికి వీళ్ళకి చీరాలకు వచ్చాయి. ఆవులు కలిపిన కొవ్వులు, జంతువులు కొవ్వులు, పంది తాలూకా కొవ్వు, చేపల నూనెలు కలుపుతారా? వీళ్ళు మనుషులా, రాక్షసులా? వీళ్ళకి మానవత్వం ఉందా? మానవత్వం ఉండేవాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? అంటే వీళ్ళు మానవత్వం ఉండేవాళ్ళు కాదు. పూర్వం ఆశ్రమాల మీద దాడులు, పుణ్యక్షేత్రాల మీద దాడులు రాక్షసులు చేసేవారు. మరి ఇదేమిటి? ఇది ఒక దాడే కదా. హిందువుల మనోభావాల మీద, తిరుమల ఆచారాల మీద దాడి. ఈ దాడిని అందరూ ఖండించాల్సిందే. 320 రూపాయలకి నెయ్యి ఇస్తామంటే ఎవరైనా సిద్ధమే, మనం కొనుక్కుంటాం. 320 రూపాయలు నెయ్యి ఎక్కడ వస్తుందండి? అది ఏ నెయ్యి అయితే? శుద్ధమైన నెయ్యి వస్తుందా? కాదండి. ఇది కోట్లాది మంది హిందువుల్ని పిచ్చి చాలా బాధ పెట్టారు. తక్షణమే ఇలాంటి దుర్మార్గులు శిక్ష పడాలి. ఎవరైతే విజయసాయి రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి ఉన్నారో వీళ్ళకి శిక్ష పడాల్సిందే. వీళ్ళు తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేశారు. తిరుమల పవిత్రతను మంట కలిపారు. తిరుమల తాలూకా అన్ని గదులు, లడ్డు దర్శనాలు వ్యాపారం చేసి రేట్లుగా చూశారు. ఇలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాల్సిందే. అంటే నిన్న కరుణాకర్ రెడ్డి గారు ఇలాంటివి ఏం జరగలేదు, మేము ప్రమాణం చేస్తున్నామని చెప్పేసి నిన్న తిరుమలలో ప్రమాణ స్వీకారానికి ప్రయత్నం చేశారు. దీన్ని ఎలా భావించాలండి? ఈయన ఒక నాస్తికుడు, దేవుడి మీద నమ్మకం లేదని ఆయనే చెప్పాడు. రెండవది, వాళ్ళ అమ్మాయి పెళ్ళిని క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం తన ఇంటి దగ్గరే చేశాడు. ఒకటి నాస్తికుడు, రెండు హిందుత్వం మీద విశ్వాసం లేనివాడు. ఆయన ప్రమాణాలు ఎలా విశ్వసనీయత ఉంటుంది? ఎలా నమ్మమంటారు? కాబట్టి ఎవరైనా వేద పురుషులు వేదాలు చదివారంటే అర్థం ఉంది. దెయ్యాలు వేదాలు చదివారంటే ఎలాగ నమ్ముతాం? అలాగా కరుణాకర్ రెడ్డి మీ హయాంలో లడ్డు కల్తీ జరిగింది కదా, అయితే తక్కువ పీరియడ్ మీది, ఎక్కువ పీరియడ్ ఏమో సుబ్బారెడ్డి. కాబట్టి మొన్న వైవి సుబ్బారెడ్డి గారు కూడా నేను ప్రమాణం చేస్తాను, అలాంటివి ఏం జరగలేదని చెప్పి ప్రకటించారు. దీన్ని ఎలా భావించారు? పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది, ఆయన ఎత్తుకుపోయాడని విజయసాయి రెడ్డి ప్రమాణం చేస్తాను అన్నాడు. ఏమండి, 5 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వమే కదా, పింక్ డైమండ్ విషయం తేల్చాలి కదా. చంద్రబాబు ఇంటి మీద ఈడీనో లేకపోతే ఎవరినో సోదాలు చేయించాలి కదా, సిఐడి సోదాలు జరగాలి కదా. ఏది మీ ప్రమాణం? ఏది? వదిలేశారు. ఇలాంటి నిరా ఆధారమైన ఆరోపణలు. ధర్మారెడ్డి గారి పీరియడ్లో ప్రధానంగా లడ్డుకు అవుతున్నటువంటి ఖర్చు ఎక్కువ, ఖర్చు తగ్గించుకునే క్రమంలోనే ఇవన్నీ కూడా తగ్గిస్తున్నామని చెప్పి ప్రకటించారు. దాన్ని ఎలా భావించాలండి? కిరసనాలు కూడా పోసిమనండి, తక్కువ. ఏమండి, కిరసనాలు కూడా పోసిస్తే ఇంకా తక్కువ వస్తుంది. ఇంకా ఏదో డాల్డా పోసిస్తే ఇంకా తక్కువ వస్తుంది. ఏం పనికిమాల మాటలండి అవి, పిచ్చి మాటలు. తిరుమల క్షేత్రం వెంకటేశ్వర స్వామి డబ్బు కొదువా? అడిగితే ఇచ్చే దాతలు లేరా? ఒక పిలిపిస్తే చాలు, రోజు కొన్ని 100 కోట్లు పడిపోతాయి. కొన్ని 100 సంవత్సరాలు ప్రసాదం ఉచితంగా ఇవ్వచ్చు. కాబట్టి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి, ఇంకా పుండు మీద కారంలా జల్లకండి. ఇవాళ టీటీడీని ఈవో గారికి ఏమని ఫిర్యాదు చేశారండి? తక్షణమే దోషుల్ని మీరు తాత్సర్యం చేస్తున్నారు. హిందూ సమాజం చాలా వేడిగా ఉంది, మనోభావాలు గాయపరుస్తున్నారు. వారి మీద ఎఫ్ఐఆర్ ఎందుకు మీరు కట్టడం లేదు?
తక్షణమే ఎఫ్ఐఆర్ కట్టి దోషులు కఠినంగా శిక్షించి ప్రజాకోర్టులో నిలబెట్టండి. మీరు స్వామీజీగా ఏం సూచించారండి టీటీడీకి? మేము మీరు ఆ నెయ్యి పైన ఇతర సంస్థల మీద ఆధారపడకుండా అనుకుంటే భక్తులే ఇస్తారు. ఆ గోవులు పవిత్రమైన గోవులు ఇస్తారు. హతీరాం బాబా మఠం భూములు ఉన్నాయి, పెద్ద గోశాల పెట్టండి, వేలాది గోవులు మీరే పోషించండి, దానికి హిందువులే పోషిస్తారు, వెంకటేశ్వర భక్తులే ముందుకొస్తారు, మీరే గోశాల నడపండి, వెంకటేశ్వర స్వామి ఏ బాధలు ఉండవు చెబితే అంగీకరించారు. అలాగే తిరుమలలో ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా మంచి టెస్ట్ చేసే కేంద్రాలు, ఎన్డీడీబీ లాంటి కేంద్రాలు పెట్టి ఎప్పటికప్పుడు ఆహారం కానీ నెయ్యి కానీ ప్రసాదాలు కానీ టెస్ట్ చేసే అవకాశం ల్యాబ్లు ఎక్కడే పెట్టండి అని కూడా సూచించడం, దానికి అంగీకరించారు. ఇది టీటీడీ ఈఓకి విజ్ఞప్తి చేసి తమ సమస్యలను, అంటే ప్రధానంగా నెయ్యి కల్తీకి పాల్పడిన వారి మీద కఠినంగా కేసులు నమోదు చేసి కఠినంగా చర్యలు చేపట్టాలి. అలాగే నెయ్యి కేంద్రాన్ని పరీక్షించే ఎన్డీడీబీ లాంటి సంస్థతో కూడినటువంటి నెయ్యి పరీక్షా కేంద్రాన్ని సైతం తిరుమలలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధానంగా స్వామీజీలు అయితే విజ్ఞప్తి చేశారు ఈవో గారికి. ఆ మేరకు చర్యలు చేపడతామని చెప్పి ఈవో గారు సుముఖత వ్యక్తం చేసినట్లుగా స్వామీజీలు పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి, ఆర్టీవీ, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.